ఇట్లా మనం ప్రచారం చేస్తూ ఈ భక్తిని మనం తప్పుకుంటున్నాం. నా మాటలు కొన్ని మీకు కొంచెం ఆలోచనలు కలిగించేట్టుగా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని యోచన కలిగించాలి అనేది నా అభిప్రాయం. కాబట్టి మానవుడు వేద జ్ఞానముతోడు పరమేశ్వరుడు జ్ఞానముతోడు కూడి మనవ జ్ఞానాన్ని పెట్టుకోవలసి ఉంది. వేద శాస్త్రముల మూలములను ప్రత్యక్షాది ప్రమాణముల వలనను సత్యమును పరీక్షించి సత్యాచరణ యుక్తులు కావలను. అంతకాలంటే మొదలగని మళ్ళీ ఈ మైకులు ఇబ్బందిగా ఉన్నాయి. బాగా లేదు నాకు ఒకటి నిలబడ్డారు. ఇప్పుడు ఆ రామకృష్ణ మాట్లాడి మలయాళం మాట్లాడి ఒక్కటి తెలియదు. కాబట్టి సత్యాన్ని ఎలాగంటే అలా నమ్మకూడదు. మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతిదీ నియమాలు ఉంటాయి మనిషికి. పశువుకు నియమములు ఉండవు. మనకు ఈ మూత్ర విసర్జన ఇక్కడ చేయరాకపోతే రాసిస్తారు, పశువుకు రాస్తారు అది. కాబట్టి నియమములను అనుసరించి వ్యవస్థితమై ఉండేటువంటి స్త్రీ పురుషుల యొక్క సంఘము ఆర్య సమాజము సార్వకాలిక సార్వదేశిక సార్వభౌమికమైనటువంటి మానవీయ సూత్రాలను ప్రబోధించేది ప్రచారం చేసేటువంటి సంస్థయే ఆర్య సమాజము. ప్రపంచంలో ఏ గ్రంథాలు అధికంగా చదవాల్సిన పని లేనటువంటి అడిగితే ఒక్క సత్యార్థ ప్రకాశం, దాని తరువాత ఇంకా ఋగ్వేదాది భాష్య భూమిక, మరి ఒకటి సంస్కారం. ఈ మూడు నా బిడ్డతో నేను పెళ్ళి వారి ఇంటికి పోయి చెప్తామా నేను ఇచ్చే ఆస్తి ఇది అని ఇచ్చారు అడగండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సత్యార్థ ప్రకాశాన్ని చదవండి, పిల్లలకు నేర్పండి. ఎందుకు సత్య అర్థ ప్రకాష్ అని ఎందుకు దయాళుడు పేరు పెట్టాడు? సత్యము అంటే సత్యము చెప్పడం ఒక అర్థము, సత్యము అంటే ఎగ్జిస్టెన్స్ ఉనికి. కనబడనంత మాత్రాన లేవు కొందరు అంటుంటారు. వారి నరేష్ బయట నరేష్ కావాలి ఉంటే చూపుకోండి, వారి ఎంత వినకూడదు. కనపడని పదార్థాల కంటే ప్రపంచంలో కనపడని పదార్థాలు చాలా ఉన్నాయి. ఆకాశం కనపడదు, వాయువు కనపడదు, అట్లాగే పరమాణువు కనపడదు, ఇంద్రియాలు కనపడవు, గోళకాలు, మనస్సు కనపడదు, బుద్ధి కనపడదు, అట్లాగే జీవుడు కనపడదు, ప్రకృతి కనపడదు, దేవుడు కనపడదు. ఇది చాలా కనపడని పదార్థాలు. గొర్రె కనపడుతుంది, గోపుతోనే అప్పుడు గోపుతున్నాడు పాప గొర్రెలు ఉండేది. అట్లాగే జ్వరం కనపడుతుందే కనపడు. కాబట్టి ఆర్య సమాజం సత్యార్థం అంటే ఈ జీవేశ్వర ప్రకృతిలో ఉన్నవి, పరమేశ్వరుడు అందులో ఉన్నారు. కాబట్టి పరమేశ్వరుడి కొరకు ప్రయత్నించి ఎక్కడో పోవాల్సిన పని లేదు. అదిగే ఉపాసన అంటే పరమేశ్వరుని యొక్క గుణకర్మ స్వభావములను పొందేందుకు తెలుసుకునేందుకు ప్రయత్నించడమే ఉపాసన. దాని వల్ల ఆనందాన్ని పొందుతావు. అట్లాగే స్థుతి పరమేశ్వరుని గుణాలను ఉన్న గుణాలను స్థుతించడం వల్ల నీకు దాని ఇల్లు రక్తి కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది. ఆ గుణాలకు అనుగుణంగా నీ గుణాలను మార్చుకోవడమే భగవంతుని పూజ. పరమేశ్వరుడు న్యాయకారి, మనమంతా న్యాయకారులు కావాలి. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఎవరికి పోతే వాళ్ళ పాట పాటించండి, అది తప్పు. ఉన్నది సత్యమే చెప్పాలి, మృదుగా చెప్పాలి, రెండు మాటలు చెప్పాలి, అవతల కఠినంగా చెప్పాలి. అవతల మనం దెబ్బతింది కానీ వాళ్ళకి అదే చెప్పాలి, సత్యమే చెప్పాలి. లేకపోతే వాళ్ళు తీసుకోలేదు. ఏదో వాడు వాళ్ళు హెచ్చరిస్తానని వారికి ఒంటు వారికి మంచిది కాదు. కాబట్టి ఉనికి కలిగినటువంటి జీవేశ్వర ప్రకృతులు అనేటువంటి సృష్టికి మూలకారణ పదార్థములను అర్థములంటే పదార్థాలు ప్రకాశింపజేసేది సత్యార్థ ప్రకాశం. ఏ భగవద్గీత ప్రకాశింప చేయలేదు, నాకేం ద్వేషం కాదు. ఏ రామాయణం, ఏ బుక్, ఏ కూడా ప్రపంచంలోనే దానికి సమాధానం లేదు. ఒక్క వేదమంత్రాన్ని చెప్తున్నటువంటి ప్రార్థన చేయండి. అగ్నే నయసుపథ రాజే అస్మా. ఓ అగ్నే ప్రకాశస్వరూప. మనం చూసేది జడ పదార్థాలు పెట్టి, గుళ్ళు కట్టి జడ పదార్థాలు పెట్టి
ఆ విద్యాహీనుడు చెప్పే